కేంద్ర ప్రభుత్వం మరో సంచలనమైన బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుతో ఎమ్మెల్యే నుంచి పీఎం వరకు అందరి పదవి పోయేలా చేయవచ్చు. అంటే ఏదైనా కేసులో 5 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడినా 30 రోజులు కస్టడీలో లేదా జైల్లో ఉన్నా ఆ తర్వాతి రోజు విధుల నుంచి తొలగించే బిల్లు ఇది అందరికీ వర్తిస్తుంది. దీన్ని ప్రతిపక్షం సభలో వ్యతిరేకించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ బిల్లుపై వ్యతిరేక ఉద్యమాన్ని నడిపించాలని భావిస్తుంది. అందుకే ఎన్డీఏ కూటమి నేతలతో కూడా మంత్రాలు జరిపిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ బిల్లును చంద్రబాబు, జగన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లోని ఎన్డీఏ కూటమి సభ్యులే వ్యతిరేకిస్తున్నారన్న సమాచారం. ఎందుకంటే చాలామంది ప్రజాప్రతినిధులపైన కేసులున్నాయి, అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో కూడా చాలామంది నేతలు జైలుకు వెళ్లి నెలల తరబడి పోలీసుల కస్టడీలో ఉన్నారు. అలాంటి వారిలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఈ కేసులలో నెలల తరబడి జైల్లో ఉన్నవారే. అందుకే ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే కేంద్రం చెప్పుచేతల్లో వీరంతా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు కేంద్రం వీరిపై కేసులు పెట్టి జైలుకు పంపి నెల రోజులు బయటకు రాకుండా బెయిల్ ఇవ్వకుండా చేయగలదు. అలా అయితే ఈ చట్టం ప్రకారం వారి పదవులు ఊడిపోతాయి. దీన్ని బట్టి కేంద్రం వ్యూహం ఎలాంటిదో రాజకీయ పార్టీలు అన్ని అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి బిల్లును వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇటు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డిలతో పాటు కాంగ్రెస్ నాయకులను కూడా కలిపి దీనిపై చర్చించారట. అంతేకాదు ఒక 5 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి దీన్ని వ్యతిరేకించాలని కాంగ్రెస్ పార్టీ ఒక ప్రణాళిక రచించినట్టు తెలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం, అలాగే సీనియర్ నాయకులు జయరాం రమేష్ తదితరులతో కలిసి ఒక కమిటీని వేసి వారందరినీ ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యమించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారన్న సమాచారం. కేంద్రం చేతుల్లోనే ఈడీ, సిబిఐ ఉంటుంది. అలాంటప్పుడు కేంద్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎవరి మీదైనా కేసులు పెట్టి జైల్లో పెట్టగలదు. అలా చేస్తే కేంద్రం చెప్పినట్టే రాష్ట్రాల్లో పాలన సాగాలి, లేదంటే ఈ చట్టాన్ని అమలు చేస్తానని విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి ఈ బిల్లుపై జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉద్యమం చేస్తుందో.